నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటికి రూపం కూడా ఇల్లాలే అంటున్నాయి తాజా అధ్యయనాలు. జీవితంలో సొంత ఇంటి గురించి కలలు కనని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ అందమైన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. ఆ ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకుంటారు. కానీ వాటిని నిజం చేసుకునేది కొంతమంది. అయితే సొంతింటి కల సాకారంలో ఇంటి ఇల్లాలి నిర్ణయమే కీలకమట. గృహిణి కోరుకున్న చోటే మగవాళ్లు తొందరగా ఇల్లు కొంటున్నారట. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో హిల్ కౌంటీలో ఉంటున్న యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరకు వచ్చాము. మరి ఈ రోజు ఆవిడ యోగాకి సంబంధించి మనకి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే అపర్ణ, మీకు మరియు సఖీ ప్రేక్షకులందరికీ నమస్కారంలండి. కృష్ణశ్రీ గారు, మరి ఈ రోజు మన సకులకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారండి? గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ముద్రల గురించి తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ లో కూడా అత్యంత సులువైన, అత్యంత సాధారణమైన ఒక క్రియ గురించి తెలుసుకుందాము. అయితే లాస్ట్ మన ఎపిసోడ్ లో కూడా తెలుసుకున్నాము, మనము మన అరచేతుల్లో ఒక్కొక్క పాయింట్స్ ని నొక్కటం వల్ల మన శరీరంలో భాగాలన్నీ కూడా సక్రియంగా పనిచేస్తాయండి. అవును. అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్నాము, మన శరీరంలో భాగాలన్నీ కూడా ఒకేసారి యాక్టివ్ గా పనిచేయాలంటే ఒక మంచి క్రియ గురించి తెలుసుకుందామండి. చప్పట్లు. చప్పట్లు కొట్టడం వలన పొద్దున్న 400 సార్లు, సాయంత్రం 400 సార్లు చప్పట్లు కొట్టడం వలన మన శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అవునా కృష్ణశ్రీ గారు, చాలా మంది చేస్తూ ఉంటారు, ఇట్లా ఊరికే కొడుతూ ఉంటారు, కానీ దానివల్ల ఏం జరుగుతుందో అనేది చాలా మందికి తెలియదు. అసలు మన శరీరంలో ఎటువంటి లాభాలు ఉంటాయో చెప్పరా? చాలా అద్భుతమైన లాభాలు ఉంటాయండి. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు దీని గురించి. ముఖ్యంగా మన బ్రెయిన్ చాలా మెమరీ, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, అలాగే ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే మన శరీరం లోపల అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం కూడా మంచి సక్రియంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉండటమే కాకుండా మన శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది అనమాట. కృష్ణశ్రీ గారు, మీరు చెప్తుంటే నాకు నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదు. చప్పట్లు కొట్టడం ద్వారా కూడా కొవ్వు కరిగించుకోవచ్చు అంటే నిజంగా అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ కూర్చుంటారు. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల నిజంగా మనకి భజన చేయటం వలన, మనం ఒకవేళ చప్పట్లు కొట్టడం, మనం భగవంతుడి దగ్గర భజన చేయటం వల్ల మనకి భగవంతుడి దయతో పాటు మనకి మంచి ఆరోగ్యం కూడా దొరుకుతుంది. మేధాశక్తి, కాన్సన్ట్రేషన్ చిన్న పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కూడా కదా కృష్ణశ్రీ గారు. వాళ్ళంటే స్కూల్స్ లో కొడుతూనే ఉంటారు బాగా ఎక్కువగా ఆడుకునేటప్పుడు అని. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎటువంటి లాభాలు ఉంటాయి? పెద్దవాళ్ళకి కూడా మధుమేహం, అలాగే పార్కిన్సన్ సమస్యలు అంటారు కదా, కొంతమంది చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఇవి గట్టిగా ఇలా మనం చప్పట్లు కొట్టడం ద్వారా శరీరం మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆ సమస్య కూడా తగ్గటమే కాకుండా కొవ్వున్నా కూడా అనవసర కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఓకే. అంతేకాకుండా ఆస్తమా, అర్థరైటిస్, పార్కిన్సన్ ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి నివారణ చప్పట్లు. ఇంత సాధారణమైన క్రియ. ఇవి రోజు కూడా మనం పొద్దున్న 400 సార్లు, సాయంత్రం 400 సార్లు చేయటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయండి. అంటే కృష్ణశ్రీ గారు, అర్థరైటిస్ అవన్నీ అన్నారు కదా, కొంతమందికి అర్థరైటిస్ ఇలాంటివి ఉండవు, కానీ జాయింట్స్ పట్టేయడం, స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది. జాయింట్ లో స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది ఇలా కొట్టడం వల్ల, గట్టిగా కొట్టడం వల్ల. సో మనకి ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మనం మొక్కుబడిగా కాకుండా శ్రద్ధగా చప్పట్లు కొడదాం ఈసారి నుంచి. అంటే చప్పట్ల వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అని ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి అందరు కూడా చక్కగా చప్పట్లు కొడతారు. సాధారణమైన క్రియ. మరి ఎప్పుడు మనం కొట్టినట్టు చప్పట్లు కొట్టడమేనా, దీనికి కూడా ఏదైనా విధానం ఉంటుంది? ఇది మామూలుగా కొట్టచ్చండి, కానీ కొంచెం బాదం ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేతులకి మంచిగా అప్లై చేసుకుని మనం భోజనం చేసిన తర్వాత చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. భోజనం చేయగానే మనం ఇలా చేస్తే ఈ క్రియని చాలా మంచి లాభం ఉంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, అందరూ కూడా చేయొచ్చు. అంటే దీనివల్ల జీర్ణశక్తి పెరగడం లాంటివి జరుగుతాయండి? అది కూడా ఉంటుంది. గ్యాస్ సమస్య కూడా తగ్గుతుందని అనుకున్నాం కదా, ఆస్తమా, గ్యాస్, ఇలాంటి చాలా రకాల సమస్యలు తగ్గుతాయండి. కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక నెల 2 నెలలు కొడితే అద్భుతమైన మార్పులు వస్తాయి అంటారు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కృష్ణశ్రీ గారు, మరి చప్పట్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొడుతూ ఉంటారు కదండి. కొంతమంది ఏమో సౌండ్ రాకుండా ఇలా కొడుతుంటారు, కొంతమంది ఇలా కొడుతూ ఉంటారు ఇష్టం లేని వాళ్ళ కోసం. అయితే మనకి ఇన్ని లాభాలన్నీ కలగాలి అంటే ఎలా కొట్టాలి? ఇది కరెక్ట్ క్రియ ఏంటంటే ప్రతి ఒక్క ఫింగర్ కూడా ఇలా టచ్ అవ్వాలన్నమాట. గట్టిగా ఇలా మొత్తం కూడా టచ్ అయ్యేట్టు కొట్టాలి. కృష్ణశ్రీ గారు, అయితే మనం కూడా ఎంతో సాధారణమైన క్రియ అయినా సరే ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి కాసేపు చేద్దాం. అలాగే.
ఇలా చప్పట్లు కొట్టడం ద్వారా మన అరచేతుల్లోని ప్రతి ఒక్క పాయింట్ మీద కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది. దాని ద్వారా మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా చక్కగా సక్రియంగా పనిచేస్తుందండి. కృష్ణశ్రీ గారు ఇంత మంచి క్రియని అలాగే దీనివల్ల కలిగే లాభాలని మాకందరికీ తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి మన యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు కుటుంబ నిర్మాణంలోనే కాదు, గృహ నిర్మాణంలోనూ గృహిణుల పాత్ర ఎంతో కీలకంగా మారిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అద్దె ఇంట్లో ఉండటం కంటే సొంత ఇంట్లో ఉండాలని మహిళలు బలంగా కోరుకుంటారు. ఆ దిశగా ఇల్లాలు చూపే చొరవ వల్లే చాలా మంది ఇల్లు కొంటున్నారు. ఇల్లు కొనుగోళ్లలోనే కాదు, స్థలం కొనుగోలు మొదలు ఇల్లు నిర్మించడం, కట్టిన ఫ్లాట్ కొనుగోలు వరకు నిర్ణయాలు ఇంటి పెద్దవే అయినా వాటి వెనుకుండి నడిపేది మాత్రం ఇల్లాలేనట. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మధురానగర్ లో ఉన్నటువంటి శ్రీ వరుస్ బ్యూటీ పార్లర్ కి వచ్చేసాం. మరి సౌందర్యానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారో వరలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మరి ఈ రోజు మన సకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు హెయిర్ కట్ కోసం చెప్తానండి. ఓ, హెయిర్ కట్ గురించా? ఏంటి హెయిర్ కట్ ఎలా ఉంటుంది? హెయిర్ కట్ వచ్చేసి లాంగ్ హెయిర్ లెంత్ ఉంటుంది, కానీ డిఫరెంట్ స్టైల్ గా చేద్దామని. అవునా? అంటే లాంగ్ హెయిర్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్. పేరు మాత్రం చెప్పట్లే, ఫెదర్ కట్ అంటారు. ఫెదర్ కట్. ఓకే. అంటే ఇది లాంగ్ హెయిర్ కే బాగుంటుందా, షార్ట్ హెయిర్ కి బాగుంటుందా? షార్ట్ హెయిర్ కి బాగుంటుంది. కొందరికి ఇప్పుడు జనరేషన్ ఏంటి, లాంగ్ హెయిర్ అంటున్నారు కదా. సో లాంగ్ హెయిర్ లన్నీ ఫ్యాషన్ గా ఎలా ఉండొచ్చు అని తెలుసు. ఓకే. అంటే చాలా మంది ఇంట్లో ఒప్పుకోరు లాంగ్ హెయిర్ ని కట్ చేయడానికి. కొంతమంది ఏమో కొంచెం మోడర్న్ గా ఉండాలనుకునే వాళ్ళకి హెయిర్ కట్ అయితే బాగుంటుంది అనమాట. అవునా? సో మరి ముందు చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఓకే వరలక్ష్మి గారు, సో ఇప్పుడు మీరు చేసే కట్ వచ్చి ఫెదర్ కదా. సో వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలా హెయిర్ ఫెదర్ కట్? లేదండి, దీనికి ఎంత వాల్యూమ్ తక్కువ ఎక్కువ దీంట్లో వాల్యూమ్ అనేది పోదు. లెంత్ అలాగే ఉంటుంది, వాల్యూమ్ కూడా అలాగే ఉంటుంది, కానీ డిఫరెంట్ ఫ్యాషన్ గా ఉంటుంది హెయిర్. కట్ వల్ల ఇంకా అంటే ఎక్కువ కనిపిస్తుందా? వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఇది. సో మరి స్టార్ట్ చేద్దామా? వరలక్ష్మి గారు మీరు చెప్పినట్టుగా లెంత్ అయితే తనదేమీ తగ్గలేదు, అండ్ వాల్యూమ్ అది మనం సెట్ చేసిన తర్వాత తెలుస్తుందేమో కదా. సో ఓకే, నిజంగా కటింగ్ అనేది కూడా మనకి సెట్టింగ్ తర్వాత తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు హెయిర్ సెట్ చేస్తా. ఓకే, చేసేసేయండి. హెయిర్ కట్ అండ్ సెట్టింగ్ కూడా అయిపోయిందండి. ఎస్, నిజంగా చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చేసిన సెట్టింగ్ నెక్స్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎన్ని డేస్ ఉంటుంది అంటారు? హెయిర్ వాష్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు సెట్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సినప్పుడు మనం చేయించుకోవాలి. అలా హెయిర్ సెట్టింగ్ కావాలనుకుంటే అంటే పార్టీ వేర్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది మనకి, ఓన్లీ పార్టీ వేర్కి వెళ్ళేటప్పుడు హెయిర్ సెట్టింగ్ చేయించుకొని బాగుంటుందా? సో దీనికి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? పోనీ బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది, లీవ్ చేయొచ్చు, పోనీ పెట్టుకోవచ్చు. డ్రెస్ దగ్గర లాంగ్ వేసుకున్నాం అనుకోండి, జస్ట్ పఫ్ పెట్టుకుని కూడా హెయిర్ వదిలేయచ్చు. జస్ట్ బనానా క్లిచ్ పెట్టుకుంటే కూడా లుక్ బాగుంటుంది. బ్యాక్ నుంచి మనం చూడగానే లుక్ అనేది బాగుంటుంది, అంటే కట్ కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, మరి మా సకులందరికీ హెయిర్ కి సంబంధించిన టిప్ చెప్తారా? ఇప్పుడు అందరూ హెయిర్ డ్రై అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి అని చాలా ఫీల్ అవుతున్నారు కదండి. మెయిన్ హెయిర్ డ్రై అవ్వడానికి కారణం ఏంటంటే షాంపూ ఎక్కువ యూజ్ చేస్తారు. సో కొంచెం షాంపూ తక్కువ యూజ్ చేసి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం హెయిర్ని బాగా స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తాయి, కింద బాగా రబ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలా రబ్ చేయకుండా స్మూత్గా
వాటర్లో డైల్యూట్ చేసి 2 టైమ్ అది కొంచెం షాంపూ వేసుకొని అలా వాటర్లో డైల్యూట్ చేసి లైట్గా యూస్ చేసామనుకోండి హెయిర్ డ్రై అవ్వదు, ప్లస్ హెయిర్ రబ్ చేయకపోతే స్ప్లిట్ ఎండ్స్ కూడా రావు. చూసారు కదా సకలు, వరలక్ష్మి గారు చెప్పిన టిప్ మరొకసారి మీకోసం. హెయిర్ స్ప్లిట్నింగ్స్ వస్తున్నాయని, డ్రై అయిపోతుందని బాగా బాధపడుతుంటారు కదా, అలా జరగకుండా ఉండాలంటే షాంపూని వాటర్లో మిక్స్ చేసి అప్పుడు మనం హెడ్ బాత్ చేస్తే కనుక హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందట, అలాగే కూడా స్ప్లిట్నింగ్స్ రాకుండా ఉంటాయట. ఈ టిప్ మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో అయిపోండి. ఓకే వరలక్ష్మి గారు, మంచి హెయిర్ స్టైల్ అలాగే మంచి టిప్ చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వాస్తవానికి జీవితంలో సొంత ఇల్లంటే ఆస్తి మాత్రమే కాదు, సంతోషాల పొదరిల్లు. అందుకు చాలా మంది సొంత ఇల్లును తమ అభిరుచులకు అనుగుణంగా అత్యంత అందంగా కట్టించుకుంటారు. ఏది ఎక్కడ ఎలా అమరాలో కూడా ఆలోచిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆధునికమైన ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్, పూల కుండీలు ఒకటా రెండా చాలా, అన్నింట్లోనూ మహిళలు చూపే ఆసక్తి వల్ల ఇంటికి అందం పెరుగుతుందట. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడదాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. అనురాధ గారు ఫ్లవర్ ఫ్లోటింగ్ ని తయారు చేసి చూపిస్తాను అంటున్నారు. మరి అదేం డిజైన్ చూద్దాం. నమస్తే అండి అనురాధ గారు. నమస్తే అండి. అనురాధ గారు ఎక్కడి నుండి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుండి. మేడం ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే అనురాధ గారు, ఈ రోజు మా సకులందరికీ ఫ్లోరల్ డిజైన్ ని చూపిస్తాను అన్నారు కదండి. ఈ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ తో ఒక చక్కటి ఫ్లోరల్ డిజైన్ అండి నిజంగా. మరి ఇది తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? మట్టిది ఏదైనా పాట్, వాటర్, కలర్ఫుల్ లీవ్స్, వైట్ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ లీవ్స్, ఎల్లో లీవ్స్, సీజర్. ఓకే అనురాధ గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ కలర్ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. ఓకే అండి. ఇది పింక్ లీవ్స్ కదండి? ఫ్లవర్ లీవ్స్ అండి. ఓకే ఓకే, అది పెట్టలే అయితే. ఓకే ఓకే. అది నిలబడ్డం కష్టం కదండి, కాసేపు అలాగా కదులుతూ ఉంటుంది కదా వాటర్ కాబట్టి. వాటర్ బాల్ నిండే వరకు కదులుతూనే ఉంటాయి. పేషెన్సీతో చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ గ్రీన్ లీవ్స్ తో డిజైన్ చేస్తాను. ఓ, సో మొత్తం బౌల్ అంతా నిండే వరకు కదులుతూ ఉంటాయండి అలాగే? అవునండి. ఓకే ఓకే. సో బౌల్ నిండిన తర్వాత దానికి కదలడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అలా ఆగిపోతూ ఉంటుందేమో. అవునండి. సో 4 sides. వైట్ ఫ్లవర్స్ తోటి మొత్తం నింపుతాను చుట్టూతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ తో చేస్తారు. అవునండి. ఒక బార్డర్ లైన్ లాగానండి? అవునండి. ఓకే. ఇవి మామూలు మల్లెపూలే కదండి? కాగడా మల్లెపూలండి. సో ఇలా చుట్టూ వేసేస్తున్నారా? ఒకే వైపు ఎక్కువ వేయకుండా చుట్టూ వేస్తున్నారు. చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా చేశారు కదండి, ఒక అవుట్ లైన్ లాగా ఇచ్చారు వైట్ తో. అవునండి. ఓకే, నెక్స్ట్ అండి. సో వెయిట్ వల్ల డిప్ అయిపోతున్నట్టుందండి అది. ఇది మార్నింగ్ కోసమే కదా, ఫ్రెష్ గా లేవు కదా, నీళ్లు తడి పీల్చేసుకున్నాయి. యాక్చువల్ గా ఉంటాయి, అది ఎందుకనో. ఓకే. మిడిల్లో ఏదైనా చేస్తారా? ఒక ఫ్లవర్ వస్తుందండి, ఈ ఫ్లవర్ వస్తుంది. సో ఇక్కడ వరకు అయింది కదండి, మిడిల్ అంతా అయిపోయింది కదా. ఈ డియాస్ అంతా ఏం చేస్తారు? ఈ చిన్న చిన్న లీవ్స్ తోటి డెకరేషన్ చేస్తాను. పెద్ద లీవ్స్, చిన్న లీవ్స్. సో ఒక్కొక్క డియాలో ఒక్కొక్క లీవ్ పెడుతున్నారు కదండి? అవునండి. ఓకే. పత్తి మందారం అని అమ్ముతారు, కలర్ మారుతుంది అది. ఓకే. మార్నింగ్ క్రీమ్ కలర్ లో పూస్తుంది ఫ్లవర్. ఓకే. ఈవినింగ్ కి పింక్ కలర్ అవుతుంది. ఓ, మొత్తం ఎక్కువగా గ్రీన్ బేస్డ్ గా చేశారు కదండి కలర్ అంతా కూడా? అవునండి.
ఇదే మాకండి కలింకాయలాకు, ఓకే. వాక్కాయలు అంటారు, కలింకాయలు. కంప్లీట్ అయిపోయిందా అండి ఇది? లేదండి, మధ్యలో ఎల్లో లీవ్స్ వస్తాయి. ఓకే, ఎల్లో లీవ్స్ తో ఫినిష్ చేసేస్తారా దీన్ని? అవునండి. ఓకే, సో పెటల్స్ కి ఏం డిస్టర్బెన్స్ ఉండదండి ఇలా చేయడం వల్ల? దాన్ని టచ్ చేయ కదా? సరి చేస్తాను. మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలా అండి? అవునండి, పెట్టేద్దాం. యాక్చువల్గా నేను పైన నిలబడి చేస్తాను. పెట్టుకుని. అది నాకు ఇది కొత్తగా ఉంది. సుజాత గారు, ఇది అయిపోయిందండి, ఇంకా మొత్తం రెడీ అయింది. వావ్. సో ఇలా రెగ్యులర్ గా చేస్తుంటారా ఇంట్లో? రోజు కాదు, వారానికి 2 రోజులు పెడతాను. వారానికి 2 రోజులు. సో మీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటారు, ఏం పర్లేదంటారా? చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఓకే, సో నైస్ అండి. చక్కటి డిజైన్ ని మా సకులందరికీ పరిచయం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్స్ ని ఇంత చక్కగా, ఫ్లోటింగ్ డిజైన్స్ అంటే మనందరికీ తెలుసండి, కానీ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ అంటే, కానీ ఫ్లవర్స్ ని మన ఇంట్రెస్ట్ కొద్దీ, మన క్రియేటివిటీ కొద్దీ ఇంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అని చూపించారు మా సకులందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చూసారు కదండి అనురాధ గారు ప్రిపేర్ చేసినటువంటి ఫ్లోరల్ డిజైన్ ని. చాలా బాగుంది కదా, మంచి క్రియేటివిటీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ క్రియేటివిటీని కూడా మీరు ట్రై చేసి చూడండి. అంతేకాదు, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మాకు డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు, ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు మన పెద్దలు. పరిశుభ్రత, ప్రశాంతత, సంతోషం, ప్రేమానురాగాలు, మర్యాద, మన్ననలే ఇంటికి అలంకారాలు. అందుకే ఇంటి అలంకరణకే కాదు, ఇంటిని ఆనందాల నిలయంగా మలచడంలోనూ మహిళలు పోషిస్తున్న పాత్ర అద్వితీయం. నేడు చాలా కుటుంబాలు సంతోషంగా ఉండటానికి ప్రధాన కారణం ఇంటి ఇల్లాలేనని చెబుతున్నాయి సర్వేలు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.